భూ కబ్జాదారుల బెండు తీసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేస్తోందా? దీంతో వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయా? ఈ దందాలో వైసీపీ నేతలతో కొందరు టీడీపీ నేతలు కూడా చేతులు కలిపారా? టీడీపీ నేతలను కలవరపెడుతున్న సర్కార్ నిర్ణయం చంద్రబాబు మాటలు చేతలుగా మారతాయా లేదా? కొత్త చట్టంతో కబ్జాలకు చెక్ పడనుందా? కబ్జా రాయిళ్లపై శిక్షలు ఎలా ఉండబోతున్నాయి? లెట్ us watch the story. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రభుత్వ భూముల కబ్జాలకు గురికావడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జాకోరులు కన్నేస్తారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాలను సృష్టిస్తారు. ఎప్పటి నుంచో ఇది తమదే అని నకిలీ దస్తావేజులు కూడా సృష్టిస్తారు. నగరాలు, మహానగరాల్లో ఈ కబ్జాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ పరిస్థితి బాగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో చాలా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతి కబ్జా వెనకాల ఎవరో ఒక రాజకీయ నేత ఉండడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇలాంటి కబ్జాకోరుల కోరలు పీకే పనులు పడినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు. అనేక విషయాలపై కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. దీనిలో భాగంగానే కబ్జాలపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధపడుతోంది. ఏపీలో ఇష్టానుసారంగా ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా కఠిన శిక్షలు విధించి భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడే వారికి గరిష్టంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడమే కాదు, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం పైన దృష్టి పెట్టింది. ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా 5,000 వరకు జరిమానా, 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉంది. ఇక కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలు కలుగుతోంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకునే వెసులుబాటు ఈ బిల్లో పొందుపరిచారు. కొత్త చట్టంతో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్ అంటున్నారు నిపుణులు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఈ దందాలో అధికార టీడీపీకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు చేతులు కలిపినట్లు సమాచారం ఉండడంతో అధినేత చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలతో పాటు కొందరు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. తమపై అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని తెగ భయపడిపోతున్నారట. ఇప్పటికే ఇసుక, మద్యం విషయంలో సొంత పార్టీ నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని అమరావతిని నిర్ణయించిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా కొన్ని భూములు కబ్జాలకు గురయ్యాయని తెలుస్తోంది. స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం కూడా కబ్జాలకు కారణమవుతోంది. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా నయానో భయానో బెదిరించి కబ్జాలు చేస్తున్నారు. దీంతో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత చట్టంలో దీనికి సంబంధించి కఠినమైన శిక్షలు లేకపోవడంతో కబ్జాకోరులు ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు. బ్రిటిష్ వారు రూపొందించిన భూ కబ్జా చట్టం చాలా కాలం అమల్లో ఉంది.
దానిలో కొన్ని సవరణలు చేసి 1982లో మరింత పటిష్టంగా రూపొందించారు. ఇప్పుడు దానిని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జాలకు చెక్ పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కబ్జాలపై సీఎం చంద్రబాబు ఎంతో సీరియస్గా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. మరి చేతల్లో కూడా అలానే ఉంటారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.